అప్పులు మరియు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? ఎంత కష్టపడినా అప్పులు, కష్టాలు తీరట్లేదా? అనుకోని కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ కష్టాల నుండి బయటపడడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అప్పులు మరియు కష్టాలను తగ్గించుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక, ఆచరణాత్మక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిది, వారాహిదేవికి పూజ చేయడం. వారాహిదేవికి పూజ చేయడం ప్రత్యేకంగా రాత్రి సమయంలో శత్రునాశనం మరియు ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది. వారాహి మంత్రం: ఓం హ్రీం గ్లౌం వరిహి వరిహి హ్రోం స్వాహ. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం చాలా మంచిది. రెండవది, శ్రీ మహాలక్ష్మి పూజ. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా సంపద పెరుగుతుంది. కోటి దీపారాధన చేయడం కూడా శుభప్రదం. 3. కుబేర పూజ. కుబేర దేవుని పూజ చేసి కుబేర మంత్రాన్ని జపించడం ద్వారా ఆర్థిక సమస్యల నుండి బయటపడొచ్చు. దీపావళి రోజున కుబేర పూజ చేయడం చాలా మంచిది. ప్రతి వారం లేదా ప్రతి నెల సామర్థ్యాన్ని బట్టి పేదవారికి అన్నదానం చేయండి. ఇది ఆర్థిక సమస్యల నుండి విముక్తిని అందిస్తుంది. వాస్తుపరంగా మార్పులు. ఇంట్లో ఉత్తర దిశలో కుబేర యంత్రం ఉంచాలి. ఇంటి తలుపుల ఎదురుగా అద్దం ఉంచడం వలన ధన ఆవర్తనం జరుగుతుంది. 4. ఆచరణాత్మక మార్గాలు. ఆర్థిక నియంత్రణ. అవసరమయ్యే ఖర్చును మాత్రమే చేయండి. ప్రతి నెల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను ప్లాన్ చేయండి. పొదుపు చేయడానికి ఎఫ్డి, ఆర్డీలను పెట్టుబడులుగా పెట్టండి. మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఫ్రీలాన్స్ లేదా సైడ్ బిజినెస్లను ప్రారంభించండి. మీ కెరీర్ను మెరుగుపరిచేందుకు కొత్త స్కిల్స్ను నేర్చుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మొదట అధిక వడ్డీ ఉన్న అప్పులను క్లియర్ చేయండి. బ్యాంక్ లోన్ అయితే రీషెడ్యూల్ లేదా కన్సల్టేషన్ కోసం బ్యాంకులతో మాట్లాడండి. కొంత మొత్తాన్ని సేవింగ్స్లో ఉంచండి. తర్వాత అప్పులను తక్కువ వడ్డీకే మార్చుకోవడానికి ప్రయత్నించండి. అనవసర అప్పులను తీసుకోవడం మానేయండి. లగ్జరీ వస్తువుల కోసం అప్పులను తీసుకోవడం మానేయాలి. అవసరమైతే తప్ప క్రెడిట్ కార్డులను ఉపయోగించకూడదు. జ్యోతిష్య పరిహారాలు. శనివారం హనుమాన్ చాలీస పాటించడం శని దోషం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. నవగ్రహ హోమం చేయడం జీవితంలో శుభమార్పులను తీసుకొస్తుంది. శని మిరపకాయలు మరియు నువ్వుల నూనెలో దీపం వెలిగించడం అప్పుల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ పరిస్థితిని బట్టి మరింత ప్రాముఖ్యమైన పరిష్కారాలు చెప్పగలను. మీ సమస్య ఏవైతే వివరంగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.